వాడు స్కూల్కి వెళ్ళనంటాడు. అమ్మ చెప్తుంది, అరే అలా మానకూడదు నాన్న, తప్పు. మానితే ఎలా చదువు వస్తుందిరా, అంత మాటలు మానేస్తుంటే వద్దు, వెళ్ళిపో అని బుజ్జగిస్తుంది. వినడు. ఏం చేస్తుంది? కసురుకుంటుంది. రేపు బుద్ధి జ్ఞానం లేదరా, గరికి 4 కేకలేస్తుంది. అప్పటికి వినడు. బెత్తం తీసుకుని 2 దెబ్బలు కొట్టి ఎలాగైతే ఏం చేస్తుంది? స్కూల్కి పంపిస్తుంది. అవునా? బుజ్జిగించినప్పుడే వాడు మాట వినుంటే ఏం తప్పించుకునేవాడు? గద్దింపు తప్పించుకునేవాడు, దెబ్బలు కూడా తప్పించుకునేవాడు. కనీసం బుద్ధిగా చెప్పినప్పుడు కాకపోతే కనీసం గర్దించినప్పుడైనా మాట వినుంటే దెబ్బలన్నా తప్పించుకునేవాడు. చివరికి వెళ్ళడం తప్పలేదు, అలాగని ఏమండి గర్దించుకోవడం, తిట్టించుకోవడం, దెబ్బలు తినడం కూడా తప్పలేదు. దేవుని వాక్యం ప్రేమగా దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడే సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం, సరి చేసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభు ఒక మనిషిని మార్చాలనుకున్నప్పుడు ఎలాగైనా ఈ ప్రభు ఏం చేయగలడు? మార్చగలడు. బుద్ధిగా అమ్మ, బుజ్జి, నాన్న, కన్న అని మార్చగలడు. ఆ మాటకు వినకపోతే గద్దించి మారుస్తాడు. ఆ మాట వినకపోతే చెప్పండి, ఒక ముట్టుకాయ కొట్టి సమస్యలు రప్పించి, తుఫాన్లు రప్పించి నిన్ను ఎలాగైనా ప్రభు ఏం చేయగలడు? మార్చగలడు. గుర్తుంచుకోండి. ప్రభువు నీ పట్ల ఒక ప్రణాళిక ఉండాలే కానీ నిన్ను ఎలాగైనా ప్రభు ఏం చేస్తాడు? మారుస్తాడు. ఆయనకు అసాధ్యమైనట్టు ఏది లేనే లేదు. బుజ్జిగా దేవుని వాక్యం ప్రేమతో చెప్తున్నప్పుడే నువ్వు మారితే ఇక తర్వాత వచ్చే కష్టాలు ఉండవు, తర్వాత వచ్చే సమస్యలు ఉండవు.